జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్యారేజ్ సందర్శనకు వచ్చిన మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మండిపడ్డారు. భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులను పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. మేము అడిగాము అందరిని కూడా తీసుకెళ్లాలని, అసలు సంఘటన వివరాలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని మేము కోరటం కూడా జరిగింది. కానీ మేము నలుగురం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్న్నర దూరంలోనే ఆఫ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి దూరం నుంచి నిన్న మీడియాలో కనబడ్డట్టు రాత్రి ఈ విధంగా కూడా అంత దూరం నుంచి కుంగినట్టు కనబడ్డది. కుంగినట్టు కూడా వారు డిఈ గారు మరి అక్కడ ఉన్న 2 డీలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు కుంగింది, ఏ విధంగా కుంగింది, దీనికి సంబంధించిన నష్టం ఎంతవరకు జరిగింది అనేది ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను పిలిపిస్తున్నామని చెప్పారు. మరి ఆమె నిపుణులు బేరీజ్ చేసుకున్న తర్వాతనే తెలుస్తుందని చెప్పారు. కుంగటం అనేది జరిగిందని వారు ఒప్పుకోవటం జరిగింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. నేను ఇంతకుముందు డిమాండ్ చేసినట్టు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈరోజు 2 డీలు అక్కడ ఉన్నారు, ఎవ్వరు అధికారులు కూడా లేరు. వదిలేసారు మొత్తం పరిపాలన, ఇంజనీరింగ్ పరిపాలన అక్కడ వదిలేసారు. ఇంజనీరింగ్ చీఫ్ లేడు అక్కడ, ఇతర అధికారులు లేరు, స్పెషల్ సిఎస్ లేడు. ఒక భారీ ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజ్కు సంబంధించిన గేట్లకు సంబంధించి 3-4 గేట్లు కుంగిపోయినాయంటే ఎంత ప్రమాదం ఏర్పడ్డదో దాని గ్రావిటీని కూడా చాలా ఈజీగా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ అధికారులు. యావత్ ప్రజలకు అందరికీ చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా వారు కట్టడం జరిగింది, ఏ విధంగా కుంగిపోతుందో ప్రజలందరూ కూడా తెలుసుకునే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తూ మరొకసారి మా డిమాండ్ పూర్తి స్థాయిలో విచారణ జరపాలా. 1.5 కిలోమీటర్ దూరం నుంచి పెట్టారు. ఇక్కడి నుంచి చూసినట్టే ఉంది అది. ఇది కేవలం మేము అడిగినాము చూపెట్టినట్టు మళ్ళీ పోయి పోలీసు వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వలే. సో అక్కడ ఏ విధంగా కుంగింది ఎక్కడి నుంచో కనబడుతుంది, అసలు టీవీలో చూసినట్టు ఉంది. అక్కడ మానవ తప్పిదం కనబడతా ఉంది, టెక్నికల్గా వైఫల్యం కనబడతా ఉంది. దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్లకు సంబంధించి, దీనికి బాధ్యులైన ఇంజనీర్లకు సంబంధించి అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రజలకు సంబంధించిన సంపదను ఈ విధంగా దుర్వినియోగం చేసే కార్యక్రమ భాగంలో ఈ ప్రభుత్వం నెంబర్ 1లో ఈ దేశంలో ఉంటుందని, దీనికి అన్నిటికీ కూడా కారణం, దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్యారేజ్ సందర్శనకు వచ్చినటువంటి శ్రీధర్ బాబుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గత మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన నేపథ్యంలో జరిగినటువంటి నష్టాన్ని పరిశీలించేందుకోసం, ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేందుకోసం కాంగ్రెస్ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అందరికీ అనుమతించేది లేదంటూ అడ్డుకోవడంతో తను ఆ మీడియాకు అనుమతించాలి, కార్యకర్తలకు కూడా అనుమతించాలంటూ కూడా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు అనుమతించకపోవడంతో అంబేద్కర్ కూడలి వద్ద బైఠాయించి మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్లేటువంటి అంబడ్పేట వద్ద రోడ్డుపై బైఠాయించారు. తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి క్రమంలో పోలీసులు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించేందుకోసం, పరిశీలించేందుకోసం శ్రీధర్ బాబుకు అనుమతించారు. ఒక వెహికల్లో కొంతమంది పరిమితమైనటువంటి నాయకులతోటి మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన కోసం తీసుకెళ్లారు. అక్కడ చూసినటువంటి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించినటువంటి శ్రీధర్ బాబు అక్కడ తనను సరిగా చూడనివ్వలేదు. పోలీసులు పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు నష్టం కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళనివ్వలేదు. ఏదో టీవీలో చూసినట్టుగా చూపించారే తప్ప తనకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టు చూపించలేదంటూ కూడా శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించి వచ్చిన తర్వాత చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ప్రాజెక్టు నష్టానికి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వమే వహించాలి. జరిగినటువంటి నష్టం పైన నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లతో విచారణ జరిపించి నాణ్యత లేమితో నిర్మాణం చేపట్టినటువంటి ఆ సంస్థ పైన, నిర్మాణ సంస్థ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రాజెక్టు వద్దకు ఎవరిని వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మరి కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా
ఆ ప్రాజెక్టు సందర్శన కోసం వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఆయనను కూడా సందర్శనకు వెళ్ళనిస్తారా, ఎక్కడైనా అడ్డుకుంటారా అనేటువంటిది కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలు కూడా తమ భూములు తీసుకున్నారు, తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదు, తమ మునిగినటువంటి పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. కనీసం ఆ ప్రాజెక్టుతో తమ ప్రాంతంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందడం లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ సతీష్.